57వ అధ్యాయం. శ్రీకృష్ణుడు శతధన్వుని వధించుట, అక్రూరుని ద్వారకకు పిలిపించుట. శ్రీ శుకుడు నుడివెను. పాండవులను కుంతీదేవియు దుర్యోధనాదుల పన్నాగముల ఫలితముగా లక్క ఇంటిలో దగ్ధమైపోయిరను వార్తను శ్రీకృష్ణుడు వినెను. సర్వజ్ఞుడైన ఆ స్వామి వారు క్షమముగా బయటపడినట్లు ఎరింగియు లోక మర్యాదను అనుసరించి బలరామునితో కూడి హస్తినాపురమునకు వెళ్ళెను. అక్కడికి వెళ్ళిన పిమ్మట వారు భీష్మ పితామహుని, కృపాచార్యుని, విదురుని, గాంధారిని, ద్రోణాచార్యుని కలుసుకొని అయ్యో ఎంతటి దుఃఖము వచ్చిపడినది అని ఓరడించుచు వారితో దుఃఖమును పంచుకొనిరి. మహారాజా, బలరామకృష్ణుడు ద్వారకలో లేకుండాటను అదనుగా చూచుకొని అక్రూరుడు కృతమర్వయు శతధన్వునితో ఇట్లనిరి. మిత్రమా, సత్రాజిత్తు కన్యారత్నమైన తన కుమార్తెను నీకు ఇచ్చి పెళ్లి చేయుటకు మాట ఇచ్చి ఉండెను. కానీ అతడు మనలను మోసగించి సత్యభామను శ్రీకృష్ణునికి ఇచ్చి వివాహమనొచ్చెను. సత్రాజిత్తు అతని తమ్ముడైన ప్రసేదుని వల్లే ఎందుకు మృత్యువు పాలు కాకూడదు? శతధన్వుడు పాపాత్ముడే గాక బుద్ధి లేనివాడు, ఆయువు మూడియున్నవాడు. అక్రూర కృతకర్మల ప్రేరణచే శతధన్వుడు శమంతకమనియందు లోభబుద్ధి గలవాడే గాఢ నిద్రలో మునిగిన సత్రాజిత్తును వధించెను. అప్పుడు అనాథల వలె అంతఃపుర స్త్రీలు ఆక్రోశముతో లబోదిబోమని ఏడ్చుచుండగా ఆ శతధన్వుడు వారి గోడును పట్టించుకొనక కసాయివాడు పశువుని వలె సత్రాజిత్తును చంపి ఆ మరిని తీసుకొని వెళ్ళిపోయెను. అంతటా హతుడైన తన తండ్రిని చూచి సత్యభామ శోకముతో మిగుల కుమిలిపోయెను. ఆమె తెరలగా మూర్చిల్లుచు తండ్రి తండ్రి హతాస్మి అనుచు ఎంతయో విలపించెను. ఆమె తండ్రి మృత కళేబరమును తైలద్రోణియందు భద్రపరచి హస్తినాపురమునకు వెళ్ళెను. మిగుల పరితాపమునకు లోనయ్యున్న ఆ సత్యభామ శతధన్వునిచే తన తండ్రి వధింపబడుటను శ్రీకృష్ణునికి తెలిపెను. సర్వజ్ఞుడైన ఆ ప్రభువు ఆ విషయమును ఎరిగియు ఏమీ ఎరుగని వాని వలె ఉండెను. పరీక్షిని మహారాజా, ఆ వార్తను విన్నంతనే బలరామకృష్ణుడు సామాన్య మానవుల వలె ప్రవర్తించుచు అయ్యయ్యో మనకు ఎంత కష్టము వచ్చి పడినది అనుచు కన్నీరు గాచుచు విలపించరి. అనంతరము కృష్ణ భగవానుడు సత్యభామతో బలరామునితో కూడి ద్వారకా నగరమునకు చేరెను. పిమ్మట ఆ ప్రభువు శతధన్వుని హతమార్చి మరిని గ్రహించుటకు ఉద్యుక్తుడయ్యను. శ్రీకృష్ణుని ప్రయత్నమును ఎరింగి శతధన్వుడు ప్రాణభయముతో భీతిల్లుచు సహాయమునకై కృతవర్మను అర్థించెను. అంతట కృతవర్మ అతనితో ఇట్లనెను. మిత్రమా, బలరామకృష్ణులు సర్వసమర్థులు కనుక నేను వారికి ప్రతికూలముగా ప్రవర్తింపజాలను, ఎదిరింపజాలను. ఆ మహాత్ములతో వైరము పెట్టుకుని ఎవడూ క్షమముగా బ్రతకగలడు? అట్టి బలశాలులతో వైరము పెట్టుకుని ఎవడునూ బ్రతకజాలడు. పరీక్షిత్ మహారాజా, ఆ మహానుభావులను ద్వేషించి కంసుడు తన రాజ్య సంపదలను కోల్పోవటయేగాక తన అనుచరులతో సహా మట్టిగర్చెను. జరాసంధుడును 17 పర్యాయములు వారిపై దండెత్తి పరాజితుడై పారిపోయెను. ఈ విషయములన్నింటినీ నీవు ఎరుగుదువు గదా. శతధన్వుని అభ్యర్థనను కృతవర్మ తిరస్కరింపగా వెంటనే అతడు అక్రూరుని కడకు వెళ్ళి కృష్ణుని ఎదిరించి విషయమున తన పక్షమున తనకు బాసటగా నిలవవలసినదిగా కోరెను. అప్పుడు అతడు ఇట్లనెను. మిత్రమా, బలరామకృష్ణుల యొక్క శక్తి సామర్థ్యములను ఎరిగినవాడు ఎవడను వారితో విరోధము పెట్టుకొనడు. అవతార పురుషుడైన శ్రీకృష్ణ భగవానుడు అవలేలగా ఈ విశ్వమును సృజించుచును, రక్షించును, లయమనొచ్చును. బ్రహ్మదేవుడును మాయామోహితుడై ఆ ప్రభువు యొక్క లీలను ఎరుంగజాలడు. ఆ శ్రీకృష్ణ పరమాత్మ బాలుడుగా ఉండగానే గోవర్ధనగిరిని పైకెత్తి బాలకుడు పుట్టగొడుగుని వలె దానిని ఒక్క చేతితో 7 దినములు నిలిపెను. అద్భుత లీలను వనచ్చడి ఆ కృష్ణ భగవానునకు నమస్కారము. ఆ పరమపురుషుడు అనంతుడు, విశ్వమునకు ఆద్యుడు, శాశ్వతుడు, సకల ప్రాణులకును ఆత్మస్వరూపుడు. అట్టి మహాత్మునకు నమస్కారము. అక్రూరుని చేతను తిరస్కృతుడైన ఆ శతధన్వుడు శమంతకముని అక్రూరునకు అప్పగించెను. పిమ్మట అతడు శతయోజన వేగముతో పరిగెత్తగల అశ్వమునెక్కి బ్రతుకు జీవుడా అనుచు పారిపోయెను. పరీక్షిని మహారాజా, వెంటనే బలరామకృష్ణులు గరుడధ్వజము గల రథముపై ఎక్కిరి. ఆ రథమునకు పూంచబడిన గుర్రములు మిగుల వేగముతో పరిగెత్తుచుండగా వారు తమ మామయ్యకు సత్రాజిత్తునడ ద్రోహమునకు పాల్పడిన శతధన్వుని వెంటాడిరి. శతయోజన వేగముతో పరిగెత్తుచుండుట వలన శతధన్వుని హయము శక్తిని కోల్పోయి మిథిలానగర సమీపమున గల ఒక ఉపవనమునందు పడిపోయెను. అతడు దానిని అక్కడనే విడిచిపెట్టి మిగుల భయాకులుడై కాలినడకన పరుగెత్తసాగెను. శ్రీకృష్ణుడు మిగుల క్రుద్ధుడై అతడిని వెంబడించెను. శతధన్వుడు కాలినడకన పారిపోవచుండగా శ్రీకృష్ణుడును కాలినడకతోనే అతడిని వెంటాడి వాడి అయిన తన చక్రాయుధముతో అతడి శిరస్సును ఖండించెను. పిమ్మట ఆ ప్రభువు శమంతకమణి కొరకై అతని వస్త్రముల యందు వెతకెను. మణి లభింపకపోవటచే శ్రీకృష్ణుడు తన అన్న కడకు వచ్చి, అన్న, శతధన్వుని కడ మణి లేదు, అతడిని చంపుట వృధా అయినది అని పలికెను. అంతటా బలరామకృష్ణుడు ఇట్లు వచించెను. బలరాముడు ఇట్లు వచించెను. కృష్ణ, శతధన్వుడు ఆ మణిని తప్పక ఎవరికో ఇచ్చి ఉండును. కనుక నీవు నగరమునకు వెళ్ళి ఆ పురుషుని జాడను అన్వేషింపుము. నేను నాకు ప్రియమిత్రుడైన విదేహాధిపతియగు జనక మహారాజును చూడగోరుచున్నాను.
ఇట్లు పలికిన పిమ్మట యదువంశ శిరోమణియగు బలరాముడు మిథిలా నగరమున ప్రవేశించెను. మిథిలా ప్రభువకు జనకుడు బలరామును చూచినంతనే మిగులు సంతోషించెను. వెంటనే అతడు తన సింహాసనం నుండి లేచి ఎదురేగి తగిన పూజా ద్రవ్యములతో పూజుడైన బలరామునకు విద్యుక్తముగా స్వాగత సత్కారములను నెరపను. బలరాముడు కొన్ని సంవత్సరముల పాటు మిథిలలోనే నివసించెను. మహాత్ముడైన జనకుడును ఆ యదుప్రభువు ఎంతయో ప్రేమాదరములతో చూచుకొనెను. ఆ మిథిలలో ఉన్నప్పుడే బలరాముడు ధృతరాష్ట్రుని కుమారుడైన దుర్యోధనునకు గదా యుద్ధ విద్యను నేర్పెను. శ్రీకృష్ణుడు ద్వారకకు చేరెను. పిమ్మట ఆ ప్రభువు తనకు అత్యంత ప్రేమపాత్రురాలైన సత్యభామకు తాను శతధనువుని వధించిన విషయమును మని అతని కడ లభింపని సంగతిని తెలిపెను. అనంతరము శ్రీకృష్ణ భగవానుడు తన బంధుమిత్రులతో కూడి శతధనువుని చేతిలో మరణించిన సత్రాజిత్తునకు పరలోక సుఖప్రాప్తికై వలసిన ఉత్తర క్రియలను విధి విధానముగా నడిపించెను. శ్రీకృష్ణుని చేత శతధన్వుడు వధింపబడినట్లు అక్రూర కృతవర్మలకు తెలిసెను. లోగడ శమంతకమని కొరకు శతధనువుని ప్రేరేపించటం వలన సత్రాజిత్తు వధకు వారు కారకులైరి. అందువలన శ్రీకృష్ణుడు తమను కూడా వధించునేమో అని భయవిహ్వలులైరి. అంతటా వారు ప్రాణములను దక్కించుకున్నటకై ద్వారకను వీడి ఆ నగర సమీపంలోనే నివసింపసాగిరి. రాజా, అక్రూరుడు ద్వారకా నగరమును వీడి వెళ్ళినందువలననే ద్వారకావాసులకు పెక్కి అరిష్టములు వచ్చిపడినవి. ఇంకనూ దైవికమైన, భౌతికమైన, శారీరక, మానసిక బాధలు కలిగినవి అని కొందరు భావించిరి. కానీ మరి కొంతమంది లోగడ జరిగిన విషయములను విస్మరించి మనుష్యుల హృదయ కమలములలో నివసించుచుండే శ్రీకృష్ణుడు ఉన్న చోట ఉపద్రవములకు తావెట్లుండును అని తలపోసిరి. అప్పుడు కొందరు పెద్దలు ఇట్లు వచించిరి. ఒకానొకసారి కాశీరాజ్యమున వర్షములు పడక కరువు కాటకములు సంభవించెను. అంతటా సఫల్కుడు అక్రూరుని తండ్రి కాశీరాజ్యమునకు విచ్చేయటతో దైవికముగా వర్షములు కురిసెను. అప్పుడు ఆ రాజు ఆ మహాత్మునకు తన కుమార్తె గాంధిని ఇచ్చి వివాహమునర్చెను. స్వఫల్కుని కుమారుడైన అక్రూరుడు కూడా తండ్రి అంతటి ప్రభావశాలి కనుక అతడు ఉన్న చోట కూడా మహామారి మున్నవి ఎట్టి ఉపద్రవములు సంభవింపవు. ఆ ప్రదేశమున వర్షములకు లోటుండదు. వృద్ధుడు పలికిన ఈ మాటలను విన్న పిమ్మట శ్రీకృష్ణుడు తన రాజ్యమున వర్షాభావమునకు అది కారణము కాదని తెలిసి అక్రూరుని పిలిపించెను. అందరి హృదయములలోని భావములను గుర్తింపగల శ్రీకృష్ణుడు అక్రూరునకు స్వాగత సత్కారములను నెరపి మధుర భాషణ మునర్చి దరహాసమునర్చుచు ఆయనతో ఇట్లు పలికెను. అక్రూర, శతధన్వుడు అమూల్యమైన స్వ్యంతకమని నీకడనే ఉంచినాడనియు అది నీ యొద్ద భద్రముగా ఉన్నదనియు ఇంతకుముందే నాకు తెలియను. సత్రాజిత్తునకు పుత్ర సంతానము లేనందున అతని కూతురు కొడుకులే దౌహిత్రులే అతనికి తిలతర్పణములు పిండ ప్రదానములు గావించి రుణ విముక్తులగుదురు. తాత రుణమును తీర్చుకుందురు. మిగిలిన పాస్తులకు వారే ఉత్తరాధికారులు అగుదురు. అక్రూర, శాస్త్ర ప్రకారం మణిని పొందుటకు నా కుమారులే సత్యభామ యందు కలిగిన పుత్రులే అర్హులైనను ఆ మణిని నీ వద్దనే ఉండనిమ్ము. ఏలయన నీవు పవిత్రాత్ముడవు, నిష్ఠాగరిష్ఠుడవు. అందువలన అది నీ దగ్గర ఉండుటయే యుక్తము. కానీ ఒక్క పర్యాయము ఆ మణిని మా అన్నయ్యకు బలరామునకును సత్యభామనకును జాంబవతికిని తదితర బంధువులకు చూపించి మణి విషయమున వారికి అపోహలు కలుగకుండా చేసి దానిని నీవే భద్రపరచుము. లేనిచో వారు నన్ను విశ్వసింపరు. ఆ విధముగా అందరిలో శాంతిని చేకూర్చుము. బంగారు వేదికలు గల నీ యజ్ఞములు నేటి నుండి నిర్విఘ్నముగా కొనసాగును. పరీక్షిన్ మహారాజా, శ్రీకృష్ణ భగవానుడు ఈ విధముగా సామవచనములచే అక్రూరుని అనునయింపగా అతడు వస్త్రముచే కప్పబడిన సూర్యప్రభలతో వెలుగొందుచున్న మణిని బయటకు తీసి ఆ స్వామికి ఇచ్చెను. పిమ్మట శ్రీకృష్ణుడు తనపై గల కళంకము తొలగించుకొనెను. పెదప ఆ ప్రభువు దానిని తన చేతుల మీదుగా మరల అక్రూరునకే సమర్పించెను. సర్వేశ్వరుడైన శ్రీకృష్ణ భగవాను యొక్క ఈ వృత్తాంతము మిగుల ప్రభాన్వితము, పాపహరము, మంగళప్రదము కావున దీనిని పఠించినవారు, విన్నవారు, నిత్యము స్మరించినవారు తమ పాపముల నుండి, అపవాదముల నుండి విముక్తులై శాంతిని పొందుదురు. జై శ్రీహరి.